ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద గల తెలంగాణ మైనారిటీ స్కూల్ కాలేజీలపై ఎస్సీబీ అధికారులతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ, శానిటైజర్ ఇన్స్పెక్టర్తో పాటు ఆడిటర్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ గురుకుల హాస్టల్లో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన చేస్తున్నారు. స్కూల్ కాలేజీల్లో బోధించే అధ్యాపకులు సమయానికి వస్తున్నారా, హాస్టల్లో ఉన్న వసతులు, డార్మెంటరీ, వాష్రూమ్స్, రికార్డ్స్ను పరిశీలించారు. ఉదయం 6 గంటల నుండి తనిఖీలు నిర్వహిస్తుండగా కొంతమంది ఉపాధ్యాయులు 8 గంటల తర్వాత కూడా వస్తుండటంతో సమాచారాన్ని రికార్డ్ చేశారు. స్కూల్స్, కాలేజీలు నిర్వహిస్తున్న హాస్టల్లో వాష్రూమ్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అదేవిధంగా విద్యార్థులకు సాయంత్రం 6 గంటలకు భోజనాన్ని ఇస్తుండటంతో ఇబ్బందులకు గురవుతున్నారని అధికారుల దృష్టికి విద్యార్థి సంఘం నాయకులు తీసుకువెళ్లారు. ఇటు విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. ఈ తనిఖీలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని, విధుల పట్ల అలసత్వం వహించే వారిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇప్పుడు మనం తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అమ్మపాలెం కొణిజర్ల మండలంలో ఉన్నాం. ఇది తనికెళ్ళ గ్రామానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ రెసిడెన్షియల్ హాస్టల్ ఉంది. ఈ 5th క్లాస్ నుంచి జూనియర్ ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ ప్లస్ కాలేజ్ కూడా ఉంది. దీన్ని వెరిఫై చేయడానికి సర్పంచ్ చెక్ మా డీజీ గౌరవనీయులు శ్రీ డీజీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ హాస్టల్ని ఆకస్మిక తనిఖీ చేయడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మార్నింగ్ మాతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, ఫుడ్ ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ అండ్ ఆడిటర్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా వచ్చారు మాతో పాటు. ఆ డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూడా అందరూ